ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము 29/8/2025 సంవత్సరమున తెల్లాపూర్ వాస్తవ్యులు ఉత్కాల గోత్రోభవాసులు తల్లిదండ్రులు జగదీశ్వర్ శ్రీలత గార్ల కుమార్తె బాలూర్ జస్రిత పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. జస్రిత పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు నానమ్మ తాతయ్య సూర్యకాంత్ గారు, శశికళ గారు, అదేవిధంగా అన్నయ్య సాయి చరణ్, అక్క సహస్య, చెల్లి వేదాంశిక, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి బాలూరు జస్రిత పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫాదర్ సూర్యకాంత్, మదర్ శశికళ, నా జగదీష్. మేము బిహెచ్ఎల్ నుంచి వచ్చాము. ఇక అన్నదానం చేసాము ఇవాళ. మా పాప బర్త్డే ఉండే, సో మాకు చాలా బాగా అనిపించింది. సో వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా చాలా హ్యాపీ అయింది. అందరూ ఇలాగే వచ్చి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వికలాంగులకి మతి స్థిమితం లేని వారికి హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఇలాంటి దాతలు వచ్చి ఇక్కడ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.